నంద్యాల ఎస్ఆర్బీసీ కాలనీ టిట్కో ఇళ్ళ నుంచి పోలు అడ్డగడ్డు సిమెంట్ రోడ్డు వరకు ఈ ఎస్ఆర్బీసీ దావా కలదు. ఈ దావా గత 30 ఏళ్ళ నుంచి ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పాలకులు వచ్చినా ఇలాగనే దీన్ని నిర్లక్ష్యం చేసి ఇడిచిపెట్టినారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి ఈ రస్తాను త్వరితగతిన వేయించగలరని మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈ రస్తా వేయడము ఎంతో ప్రాముఖ్యత కలిగినది. ఈ రస్తా వల్ల నంద్యాల చుట్టుపక్కల ఉన్న పల్లెల ప్రజలకు రాకపోకలకు ఎంతో వీలుగా ఉంటుంది. కుందు నది పైన బ్రిడ్జి పైన పెద్ద వాహనాలు రాకపోకలకు అనుమతి లేదు కనుక నందమూరి నగర్, వైఎస్ నగర్, నంద్యాల టిట్కో హౌస్లకు గ్రావలు కంకర రావాలంటే ఇదే రస్తాలో రావాలా. అలాగే ఈ నంద్యాల చుట్టుపక్కల పల్లెలలో ప్రజలు నంద్యాలకు రాకపోకలకు ఎంతో అనువుగా ఉంటుంది ఈ రస్తా వేయడం వల్ల. ఇక్కడి ప్రాంతం రైతులు కనీసము తమ పొలాలకి ట్రాక్టర్లు సేద్యాలు చేసుకోవడానికి కానీ, కూలీలను ఆటోలలో మందులు తీసుకురావడానికి కానీ ఎటువంటి సౌకర్యం లేకుండా గుంతలమయంగా ఉంది. ఎంతోమంది పాలకులు వస్తున్నారు, పోతున్నారు. కానీ ఇప్పుడు మన నంద్యాల జిల్లాకు ఇద్దరు మినిస్టర్లు ఉన్నారు. ఈ టైంలో ఈ తరుణంలో ఈ రస్తాను వేయకపోతే ఇక ఏ జన్మలో కూడా ఈ రస్తాను వేయలేదు. కనీసం ఇప్పుడన్నా తెలుగుదేశం పార్టీ తరపున ప్రజాప్రతినిధులు స్పందించి ఈ రస్తాన్ని వేసి ఇక్కడి రైతులను, ఇక్కడి ప్రజలను వేయడం వల్ల ఇక్కడి రైతులకు, ఇక్కడి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రస్తాను దయచేసి వెంటనే వేయవలెను. పూర్తిగా కింది మిందికి లాగానే గుంతలుగా ఉంది. ట్రాక్టర్లు రావు, మనుషులు పోలేవు, ఆటోలు పోలేవు. ఏ బండ్లు వచ్చినా ఇరుక్కుపోవడమే. మళ్ళా 2000, 3000 జేసీబీలకు ఇచ్చి మళ్ళా ముందుకు లాగించుకాలా. ఇలాంటి దుశ్చిరమైన పరిస్థితి నంద్యాలకు ఆనుకొని ఉన్న ఇంత రస్తాను ఏమయ్యా మేము చేసుకునే కర్మ. దయచేసి దీని మీద వెంటనే స్పందించవలెను అధికారులు మరియు ప్రజాప్రతినిధులు. జై హింద్.